యేసు ప్రభువు వారు అంటారు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా 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 అని నన్ను పిలవటం ఎందుకు? ఎంతమంది గుర్తుంది ఈ మాట? యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువా 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 అని ఆయనను వెంబడిస్తున్నారంట. ఆయన ఏదో అడుగుతున్నారు, ఆయన ఏదో చెప్తున్నాడు, కానీ ఆయన చెప్పింది చెయ్యట్లా. ఆయన అడుగుతున్న ప్రశ్న, మీరు వస్తున్నారు ప్రభువా ప్రభువా నన్ను పిలుస్తున్నారు, కానీ నేను చెప్పింది మీరు చెయ్యట్లా. నేను చెప్పిన ప్రకారం మీరు చేయకుండా మీరు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని, యేసు ప్రభువు యొక్క త్యాగాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తమేంటి? మనము చెప్పండి, మరణములో బంధింపబడి ఉండకూడదు. మనము మరణపు బంధకములను మనం ఏం చేయాలంట? ఛేదించుకొని మన మరణాన్ని గెలచి తిరిగి లేచి నిత్యము ఆయనతో మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి ఉద్దేశం? ఇది ఎవరి చిత్తం? ఇది ఎవరి కోరిక? ఇది దేవుని కోరిక. ఆ దేవుని చిత్తము, దేవుని కోరిక నెరవేర్చబడినట్లు యేసు ప్రభువారు తన ఇష్టాన్ని ఏం చేశారంట? త్యాగం చేశారు. అవునా కదా? అదే అంటున్నాడు మరలా 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు.